బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. యుద్ధ సమయంలో శ్రీలంక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇరాన్కు శ్రీలంక ప్రభుత్వం సాయం అందించేందుకు సిద్ధమైంది. ఇరాన్ నేవీ అండ్ ఇరాన్ సైలర్స్కి, మరి ముఖ్యంగా ఇరాన్ సైలర్స్ అంటే ఇరాన్ నావికులకు 1 నెల ఉచిత వీసాను ప్రకటించింది ఆ దేశం. శ్రీలంక తీరంలో పలు ఇరాన్ షిప్లను రిపేర్ చేసింది అమెరికా. దీంతో ప్రాణభయంతో శ్రీలంకలో తలదాచుకుంటున్నారు నేవీ సిబ్బంది. ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది శ్రీలంక నిర్ణయం. మరోవైపు ఇరాన్ అమెరికా దేశాల మధ్య తీవ్రమైన యుద్ధ వాతావరణం నెలకొంది. దీంతో వాళ్ళ దేశానికి వెళ్ళే అవకాశం లేదు. ఒకవేళ వెళ్ళే పరిస్థితులు ఉంటే కనుక ఎప్పుడైనా ఎక్కడైనా దాడి జరిగితే ఆ దాడిలో మరణించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ప్రాణభయంతో ప్రెసెంట్ అక్కడే ఉండిపోయారు, అక్కడే చిక్కుకుపోయారు. తమ దేశం వెళ్ళాలని ఆసక్తి ఉన్నా, తమ దేశం వెళ్ళాలనే ఆలోచన ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నారు. మరి ముఖ్యంగా గత కొద్ది రోజుల క్రితం జరిగిన దాడి, ఇరాన్ షిప్ను అమెరికా పేల్చేయడం, ఆ ఘటన ఒక్కసారిగా వాళ్ళని కూడా ఇబ్బందికర వాతావరణానికి గురి చేసింది. ఇరాన్ షిప్ను పేల్చేసింది అమెరికా. దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, అది షిప్ అనడానికి కూడా లేదు, వాళ్ళ నౌకది, వార్ షిప్ అది. కాబట్టి ప్రెసెంట్ నావికులు అక్కడే చిక్కుకుపోయారు, శ్రీలంకలో ఉన్నారు. దీంతో వాళ్ళకి 1 నెల ఉచిత వీసాను చెప్పుకొచ్చింది శ్రీలంక. దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అండ్ ఆ ఘటన తర్వాత మాట్లాడుకునే సందర్భంలో మేమే పేల్చేస్తామని చెప్పి అమెరికా చెప్పుకొచ్చింది. హిందూ మహాసముద్రంలో ముంచేస్తుంది, టార్పిడోలను వదిలేసి సబ్మెరైన్ను రంగంలోకి దించి ఈ దుర్మార్గానికి పాల్పడింది అంటుంది ఇరాన్. మార్చి 4న జరిగిన ఘటన ఇది. ఐఆర్ఎస్ డీనా ఇరాన్కు చెందిన అడ్వాన్స్డ్ ఫ్రిగేట్ వార్షిప్ ఇది, అంటే యుద్ధ నౌక ఇది. శ్రీలంకలోని గాలేకు సమీపానికి దాదాపుగా 40 నుంచి 44 నాటికల్ మైళ్ళ దూరంలో ఇంటర్నేషనల్ వాటర్ బాడీస్ అంటుంటా కదా, అంతర్జాతీయ జలాల్లో అది ప్రయాణిస్తూ ఉంది. ఒక అమెరికన్ సబ్మెరైన్ అంటే జలంతర్గామి దీనిపై టార్పిడోని రిలీజ్ చేసి దాడి చేసింది. దీంతో అది సముద్రంలోని మునిగిపోయింది. ఫిబ్రవరి 8 నుంచి ఇజ్రాయెల్ అమెరికా కలిసి ఇరాన్పై యుద్ధం చేస్తుంటే ఆపరేషన్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా, అది ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ అని చెప్పి. ఇందులో భాగంగా ఇరాన్ నేవీని బలహీనపరచడమే టార్గెట్ అని చెప్పి అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెక్సెత్ కూడా చెప్పుకొచ్చారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా ఒక శత్రు నౌకను టార్పిడోతో ముంచేయడం అది ఫస్ట్ టైం అది. అండ్ దీని గురించి భారత్తో సంబంధం గురించి మాట్లాడుకుంటున్నారు. అయితే గట్టిన భారత్కు కూడా చాలా ఆందోళన కలిగించే అంశం అని చెప్పి మాట్లాడుకున్నప్పటికీ కూడా భారత్ దీని మీద క్లారిటీ ఇచ్చింది. అయితే ఇది విశాఖపట్నంలోని విశాఖపట్నంలో జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, విశాఖపట్నం కేంద్రంగా జరిగిన ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూలో పాల్గొనడానికి వచ్చిన ఇరాన్ యుద్ధ నౌక అది తిరిగి వెళ్తున్న క్రమంలోనే దాడి జరిగింది. మిలాన్లో పాల్గొనడానికి వచ్చింది. మిలాన్ 2026లో పాల్గొంది. అది తిరిగి వెళ్లే ప్రయత్నం చేస్తోంది. వెళుతూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. భారత్ ఆహ్వానం మేరకు వచ్చిన ఒక అతిథి నౌకపై, అది భారత్ పొరుగున ఉన్న శ్రీలంక జలాల్లో అమెరికా దాడి చేయడం డిప్లొమాటికల్గా భారత్కు ఇబ్బందికరమైన విషయం అని చెప్పి ఊరికే గట్టిగా గొంతు చించేసుకుంటున్నాయి అంతర్జాతీయ న్యూస్ అవుట్లెట్స్. సో ఇటువంటి సందర్భంలోని ఒక దాడిలో నౌక పూర్తిగా మునిగిపోవడం, ఆ శ్రీలంక నేవీకి సమాచారం అందించింది. ఒక ఎమర్జెన్సీ అలర్ట్ను శ్రీలంకకు పంపించడం జరిగింది ఆ యుద్ధ నౌక అనేది వినిపించే మాట. దీంతో వెంటనే అక్కడికి వాళ్ళు వెళ్ళారు, రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. దాంట్లో 180కి పైగా దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నారు వాళ్ళ సిబ్బంది, ఇరాన్ సిబ్బంది. దాంట్లో 80 మంది మరణించగా కొంతమంది కాపాడే ప్రయత్నం చేశారు, కొంతమందికి ఇంకా చికిత్స కొనసాగుతోంది. హిందూ మహాసముద్రంలో ఒక యుద్ధ వాతావరణాన్ని నింపేస్తుంది. ఎక్కడో మధ్యప్రాచ్యం అనుకుంటే దాన్ని తీసుకొచ్చి ఇంటి ముందే పెట్టినట్టు అయిపోయింది. దీంతో ఇప్పుడు శ్రీలంక ప్రభుత్వం ఏం చేస్తుంది, ఆ నావికులు, ఆ నేవీ సిబ్బంది వాళ్ళ దేశానికి వెళ్ళడానికి ఇబ్బంది కాబట్టి వాళ్ళకి ఏకంగా 1 నెల తమ దేశంలో ఉండేటట్టుగా 1 నెల రోజుల పాటు ఫ్రీ వీసాని ఇచ్చింది. సో ప్రెసెంట్ ఇక్కడే వాళ్ళు తలదాచుకోవడం జరుగుతోంది. కానీ శ్రీలంక గురించి మాట్లాడుకున్న సందర్భంలో అక్కడ ప్రభుత్వం మారిన తర్వాత నుంచి రాజపక్సే కావచ్చు, ప్రస్తుతం శ్రీలంక అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, ప్రస్తుతం శ్రీలంకలో ప్రభుత్వం మారిన తర్వాత
మాట్లాడుకుంటున్న సందర్భం. ఎందుకంటే శ్రీలంక ఒకప్పుడు శ్రీలంక వేరు, ఇప్పుడు కనిపిస్తున్న శ్రీలంక వేరు. చాలా కీన్గా వాళ్ళ పనేది వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత అక్కడ జరిగిన రాజకీయ సంక్షోభం కావచ్చు, ఆర్థిక సంక్షోభం కావచ్చు, ఇవన్నీ కూడా వాటిని నెట్టుకొచ్చి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుని ఎంచుకోవడానికి కూడా కారణం అదే కదా. అక్కడ రాజకీయ శూన్యత కావచ్చు, లేకపోతే ఆర్థిక సంక్షోభం. సో ఇప్పుడు చాలా టాక్టికల్గా మూవ్ ఆన్ అయ్యే ప్రయత్నం చేస్తోంది. అనుర కుమార దిశనాయక్ ఆయన శ్రీలంక ప్రస్తుత అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. మీరు చూస్తే చాలా క్లారిటీగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. నేను ఎవ్వరికి అంటే మా దేశం ఫస్ట్, ఆ తర్వాత మిగిలిన దేశాలతో, కాబట్టి మమ్మల్ని ఎవరైనా ఆశ్రయిస్తే కనుక వాళ్ళు మేము కాపాడే ప్రయత్నం చేస్తాం. అఫ్కోర్స్ ఎవరైనా ఆ ప్రయత్నం చేస్తారు. అండ్ మనకు కూడా ఒకవేళ ఎమర్జెన్సీ కాల్ వస్తే మనం కూడా సాయం చేసే ప్రయత్నం చేసేవాళ్ళం, చేసేవాళ్ళం కదా, చేస్తాం. సో విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూకి పాల్గొనడానికి వెళ్ళింది ఆ యుద్ధ నౌక. తిరిగి వెళ్తూ ఉండగా అమెరికా సబ్మెరైన్ని దించి టార్పిడోని రిలీజ్ చేసి దాన్ని పేల్చేస్తుంది. మీరు చూడొచ్చు ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్న తీరుని మీరు చూడొచ్చు. ఆ సబ్మెరైన్లోకి వెళ్ళి వాళ్ళ సిబ్బందిని పంపించి వాళ్ళని కాపాడుతున్న ఆ దృశ్యాలు మీరు చూడడం జరుగుతోంది. మునిగిపోతున్న ఆ నౌకకు సంబంధించి ప్రస్తుతం శ్రీలంక అయితే మాత్రం కీలక నిర్ణయం తీసుకుందనే చెప్పుకోవాలి. ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకుంటే శ్రీలంక ఈ విషయానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చిన దగ్గర నుంచి రెస్పాండ్ అయిన విధానం కావచ్చు, ఆ తర్వాత వాళ్ళ నావికుడిని వాళ్ళ నేవీ టీంని పంపించడం కావచ్చు, రెస్క్యూ ఆపరేషన్ స్పీడప్ అందించే సందర్భంలో వాళ్ళు చూపిన చొరవ కావచ్చు, ఆ తర్వాత వాళ్ళని తీసుకుని గాలి హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించిన విధానం కావచ్చు, ఆ తర్వాత రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించి మిగిలిన అవి కంటిన్యూ కావాలి కాబట్టి ఇంకొక 2 వార్షిప్స్ని, ఆ తర్వాత హెలికాప్టర్స్ని పంపించి రెస్క్యూ కొనసాగించిన తీరు కావచ్చు. అండ్ ఆఫ్టర్ దాట్ భారత్ కూడా జాయిన్ అయింది. మనకు కూడా మన యుద్ధ నౌకని పంపించడం జరిగింది. యుద్ధ నౌకని పంపించి రెస్క్యూ ఆపరేషన్స్లో పాల్పంచుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇరాన్ ఇంకొక యుద్ధ నౌకను కూడా అటుగా వెళ్తూ ఉంటే సెక్యూరిటీగా పంపించే ప్రయత్నం చేస్తాయి శ్రీలంక అండ్ భారత్ కలిసి. ఎస్కాట్ బట్ సెక్యూరిటీగా పంపించే ప్రయత్నం అయితే మాత్రం చేశాయి. సో ప్రెసెంట్ శ్రీలంక ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది. కానీ ఇక్కడ సాధారణంగా భయపడతారు ఎవరైనా, ఎందుకంటే ఎక్కడ ఇరాన్కి సాయం చేస్తే ఇబ్బంది అవుతుందో అని చెప్పి. బట్ శ్రీలంక అటువంటి ఆలోచనకి వెళ్ళకుండా మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి, ఆపదలో మమ్మల్ని ఆశ్రయించారు కాబట్టి మా ప్రయత్నం మేము చేస్తాం అన్నట్టుగా చెప్పుకొచ్చింది. అండ్ అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి. సో దాంతోపాటు దీని మీద అమెరికా ఇరాన్ మధ్య యుద్ధంపై ఇరాన్ యుద్ధం జరుగుతూ ఉంటే మరి శ్రీలంక రియాక్షన్ ఏంటి, దీని గురించి కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంటుంది కదా. అయితే శ్రీలంక చాలా ఆచితూచి వ్యవహరిస్తోంది. ఎక్కడ ఎప్పుడు ఎటువంటి రియాక్షన్ అంటే ఎటువంటి వ్యాఖ్య చేయాలో ఆచితూచి వ్యవహరిస్తోంది. అమెరికా ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత కూడా శ్రీలంక రియాక్ట్ అయింది. యుద్ధం త్వరగా సమస్య పోవాలి, లేకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉందని చెప్పి శ్రీలంక చెప్పుకుంటూ వస్తోంది. అయితే అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం విషయంలో ముఖ్యంగా తమ తీరానికి దగ్గరలో జరిగిన ఇరాన్ నౌక మునుగ ఘటనపై శ్రీలంక ప్రభుత్వం కాస్త న్యూట్రల్గా అనే మాట బహుశా న్యూట్రల్ అనే మాట వినిపిస్తోంది. దాంతోపాటు హ్యూమనిటేరియన్గా అవలంబిస్తోంది. హ్యూమనిటేరియన్ అనేది చూపించే ప్రయత్నం చేస్తుంది అనేది. శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయక్ స్పష్టమైన ఒక ప్రకటన జారీ చేశారు. ఏమని? మేమైతే యుద్ధానికి వ్యతిరేకం, యుద్ధాల్లో పౌరులు ఎవ్వరూ చనిపోకూడదు, ప్రతి ప్రాణం మాకు విలువైంది అని చెప్పి ఆయన యుద్ధానికి వ్యతిరేకం అంటే చెప్పుకొచ్చాడు. అయితే తాము యుద్ధంలో ఏ పక్షానికి అని అంటే అయితే ఇరాన్కా లేకపోతే అమెరికాకా, అయితే వీళ్ళిద్దరికి ఎవరి పక్షాన ఉన్నవంటూ చెప్పుకొచ్చారు. అండ్ అలాగే అంతర్జాతీయ చట్టాలకు లోబడి తటస్థంగా ఉంటామంటూ కూడా క్లారిటీ ఇచ్చారు ఆయన. మరి అమెరికా దాడిలో ఇరాన్ నౌక IRIS దేనా మునిగిపోయినప్పుడు శ్రీలంక నేవీ వెంటనే రియాక్ట్ అయింది, రక్షణ చర్యలకు దిగింది. గాలి సమీపంలో గాలింపు చర్యలు చేపట్టిన తర్వాత దాదాపు 32 మందో 33 మందో ఇరాన్ నేవీ సిబ్బందిని రక్షించడం జరిగింది శ్రీలంక. దాంతోపాటు 80కి పైగా ఆ మరణించిన వారి భౌతికాలను వెలికి తీస్తుంది. ఇక రెండో నౌకరు కూడా ఆశ్రయం కల్పించింది. IRS బుషహర్ దాడుల భయంతో శ్రీలంక సాయం కోరగా
ఇటు హ్యూమనిటేరియన్గా ఆలోచించింది, అక్కడ తమ పోర్టులోకి అనుమతించింది. అందులో ఏకంగా 200 మందికి పైగా సిబ్బంది ఉన్నారు. వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు పంపించడం జరిగింది. అండ్ డిప్లొమాటిక్ ప్రెషర్ ఏమైనా వచ్చిందా? శ్రీలంక ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు కర్తవ్యం సాగు చేస్తోంది. అమెరికా ప్రెషర్ చేస్తోంది. రక్షించిన ఇరాన్ నావికులకు సంబంధించి ఇరాన్ నావికులను ఇరాన్కు తిరిగి పంపొద్దు అంటూ శ్రీలంకపై అమెరికా ఒత్తిడి తెస్తోందనేది బయట వినిపించే మాట. అయితే తమ వారిని కావచ్చు, వాళ్ళ భౌతికాన్ని కావచ్చు గౌరవప్రదంగా అప్పగించాలని చెప్పి ఇరాన్ విజ్ఞప్తి చేస్తుంది అనేది వినిపించే మాట. దీంతోపాటు శ్రీలంక ప్రతిపక్ష నాయకుడు సజిత్ ప్రేమదాస మాట్లాడుతూ యుద్ధం హిందూ మహాసముద్రం వరకు విస్తరించడమే శ్రీలంక భద్రతకు ముప్పు అని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఇటు శ్రీలంక కరెక్ట్గా నిల్చుంటుంది. శ్రీలంక యుద్ధాన్ని తగ్గించే ప్రయత్నం, తీవ్రత తగ్గించే ప్రయత్నము అండ్ శాంతి వైపు అడుగులేస్తుందని అర్థం వచ్చేలా శ్రీలంక చెప్తూ వస్తోంది. మరి ఈ సందర్భంలో శ్రీలంక